ఇక్కడ ఉదయకాలము బలిలో పాల్పొందడానికి ముందుగా మనం ప్రభువును ఆరాధిస్తూ వచ్చాను. ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క కనికరాన్ని, ప్రభు యొక్క దయను, ప్రభు యొక్క మంచితనమును, ప్రభు యొక్క కృపను మనడలా ఎంతగా చూపిస్తూ వస్తున్నాడో, తద్వారా మనలను ఏ స్థితిలోనికి తీసుకొని పోనున్నాడో ఆ స్థితిని కూడా మనము చూస్తూ వచ్చాను. మరి ప్రభువులో పాల్పొందడానికి మరి ఇది ఒక ఆచారం కాదు, కానీ ఇక్కడ ప్రభువును జ్ఞాపకం చేసుకోమని మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రభు వచ్చి పర్యంతము చదవండి మాటలు చూడండి. ఏమని రాయబడింది 26 వచ్చిన చివరి భాగంలో, ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మరి ప్రచురిస్తున్నామా? ప్రచురించడం అంటే ఏంటి? తెలియపరచడం. ఎవరికైనా తెలియజేస్తున్నామా? ప్రభుల గురించి ఎవరికైనా తెలియజేస్తున్నామా? రక్షణ పొందిన దినం నుండి తెలియజేశామా? పిల్లరా, ఊరికి చదవడమే కాదు, లేదా బోధించడమే కాదు, మన జీవితాల్లో మరి ఆచరణ అవసరం. బోధించడం సులభమే, చదవడం సులభమే. అందుకని చూడండి, మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. 3వ వచనం, ప్రకటన 1:3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినేవాడు, గైకొనవాడు ధన్యుడు. చదివితే కుదరదు, బోధిస్తే కుదరదు, వినిపోతే కుదరదు, వాటి గైకొనాలి. 22వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ప్రకటన 22:7. ఇన్ని సంగతులు ఏం చెప్పారు? సూటిగా చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గైకొనమంటున్నాడు. ఒకసారి నువ్వు చదువుతావో, వాక్యం బోధించినోడివో, సేవకుడివో, పెద్దవో, చిన్నవో, స్త్రీవో, పురుషుడో, ఇక్కడ చెప్పడంలే. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీరు గైకొనాలి అంతే. ఈ ప్రవచన వాక్యాలు గైకొనాలి, అనుసరించాలి, ఆచరించాలి, అందులో నడుచుకోవాలి. ఇక దానికి మినహాయం ఏం లేదు. నువ్వు నడుచుకుంటావా, నువ్వు అనుసరిస్తావా, అది మనకి ఉపయోగకరం. ఊరికి బోధిస్తే సరిపోదు, విని వెళ్ళిపోతే సరిపోదు, చదువుతున్నాం కదా అని సరిపోదు. కనుకనే సూటిగా చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వస్తున్నా, జాగ్రత్త, అనుసరించి, ఆచరించి, అందులో నడుచుకో అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కనుకనే ఏంటి ఆచరణ? ప్రభు వచ్చు పర్యంతం ఆయన మరణమును ప్రచురించాలి. కనీసం చెప్పలేకపోయినా పత్రికలు ఇస్తున్నామా? లేక ఇవ్వలేకపోయినా సంఘముగా సువార్తకి వెళ్ళేటప్పుడు సువార్త ప్రొసెషన్లో ఉన్నావా? ఒకసారైనా ఏమండి, చిన్నలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే సువార్తను ప్రకటించేటప్పుడు ప్రొసెషన్లో నిలబడి మోకరించి ప్రార్థనలో ఏకీభవించావా? అది కూడా లేకపోతే ఎలాగా? మరి ఏంటి ఈ మాటకు అర్థం ఏంటి? వీడారా, ఊరికి మందిరానికి వస్తే సరిపోద్దా? వినిపోతే సరిపోద్దా? ప్రతి దినం కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే సరిపోతుందా? కాదండి. ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం లేదు వ్యర్థమైన బతికే, అర్థం లేని బ్రతుకు వ్యర్థమే. వీడాన్ని గమనించండి. కనుకనే పౌలు అంటున్నాడు, అనుభవించి రాస్తున్నాడు, ఇది ప్రభు వల్ల పొందినటువంటిది. ఇది 23 వచ్చిన చూడండి, 11:23లో అప్పగించిన దాన్ని ఎవరి వల్ల పొందాడు? ఇది ప్రభు చెప్పిన మాట. ఇది పౌలు చెప్పలేదు, పేతురు చెప్పలేదు, నేను చెప్పడం లేదు. ఇది నాకు అప్పగించింది ఎవరి వల్ల పొందానంటే నేను ప్రభు వల్ల పొందాను. నేను పొందాను కాబట్టి మీకు చెప్తున్నా అన్నాడు పౌలు. ఈ మధ్యాహ్న కాలశ్యంలో ప్రభువులో పాల్పొందినేమో, ఎన్ని వందల ప్రసంగాలు విన్నామో, ఎన్ని వందల మరి బైబిల్ పట్టణం కూడికలు విన్నామో, ఎన్ని వందల ప్రార్థన కూడికలకు వచ్చామో, ఎన్ని వందలో లేకపోతే ఇంకా 10ల సంఖ్యలోనో 200 సంఖ్యలోనో వచ్చామో పోయినామో. మాదిరికరమైనటువంటి జీవితం ఉన్నదా? అనుసరించే జీవితం ఉన్నదా? ఇది కావాలి. ఎందుకంటే సాతానుడు ఎక్కడ మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అదే భయం. పౌలు కూడా అంటున్నాడు, చదవండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1-2 వచ్చిన చదవండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము పౌలు అన్నాడు, కొంచెం అవివేకంగా నేను మాట్లాడుతున్నాను, నాకు తెలియదులే మీ సంగతి, మీరు చాలా మంచోళ్ళు, మీరు పొరపాటు చేయరు, మీరు కాలు జారదు, చెయ్యి జారదు, కన్ను జారదు, మాట జారదు, నోరు జారదు, చాలా మంచోళ్ళు మీరే. ఏమన్నాడు? కొంచెం అవివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహించాలి. ఎంత కఠినంగా చెప్తుంటే ఏంటి మనిషి కఠినంగా చెప్తాడు? నాకే చెప్పాడు. అవును, నీకే నాకే సహించాలి. ఎందుకంటే చదవండి, నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. మీరంటే నాకు ప్రేమ, మీరంటే నాకు ఇష్టం కనుకనే దేవాసక్తితో నేను మీ ఎడల ప్రేమ కలిగి సంగతి చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మను ప్రధానం చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను, నీ మనసును, నా మనసును ఒకవేళ చెరిపేస్తుందేమో, పడగొడుతుందేమో, కాలు జారిపోతుందేమో, చెయ్యి జారిపోతుందేమో, కన్ను జారిపోతుందేమో, నోరు జారిపోతుందేమో భయపడుతున్నాను అంటున్నాడు పౌలు. మనకు లేవో ఇలాంటి సూచనలు? మేము ఇట్లాంటి వాళ్ళం కాదని అంటారా? హవ్వను మోసపుచ్చింది, నేను మోసపోను అని అంటావా? ఆమెలో నుండి వచ్చిన వాళ్ళే మనం. ఆమె బుద్ధులు రావా? ఏమంటే రావా? చెప్పండి. మౌనంగా ఉన్నారు. ఏమో మీ ఇష్టం అని చెప్పుకోండి. ఆమె బుద్ధులు రావా? అంత వాడి బుద్ధి అండి, అంత తల్లి బుద్ధేనండి. మన తల్లి ఎవరు? మరి ఆ బుద్ధి రాదా? పొరపాటు చేయొచ్చు, మోసపోవచ్చు, ఏం కాదులే అని మోసం చేయొచ్చు. విడారా, జాగ్రత్తగా ఉండాలి. పౌలు అదే భయపడుతున్నాడు. సాతానుడు మన ట్రాక్ను తప్పించి వేరే ట్రాక్లోకి తీసుకెళ్తాడు. అప్పుడు వెళుతున్నట్టే ఉంటాం, ట్రాక్ మార్చి ఉంటాడు వాడు. ఆ ట్రాకు వెళ్ళేటువంటి ట్రాకును అట్లా లాగి ట్రాకును మార్చేస్తాడు. అది ఎక్కడికి వెళ్తుంది? ఒక ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు, అది ఆ ట్రాక్లోకి తీసుకెళ్తాడు. జాగ్రత్త. ఆ ట్రాకులు ఉన్నాయి లోకంలో, అది కుడికుంది ఎడమకుంది. ఏ ట్రాక్లోకి తీసుకెళ్తాడో అదే భయపడుతున్నాడు పౌలు. వీడాలి, జాగ్రత్త. అందుకే సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, బోధించేవాడు, గైకొనివాడు, చదివేవాడే కాదు, వినేవాడే కాదు, బోధించేవాడు కాదు, గైకొనివాడు ధన్యుడు అని చెప్తున్నాడు. వీడారా, ఎన్నోసార్లు వింటున్నాం, విడిచిపెడుతున్నాం. అందుకనే యాకోబు అన్నాడు, మాట్లాడడానికి వినడానికి ఎందుకు 2 చెవులు ఇచ్చింది? ఎక్కువగా వినాలి. 2 చెవులు ఇచ్చింది ఎక్కువగా వినడానికి. ఒకవేళ 2 నోర్లు ఇచ్చింటే ఒకటి ప్రత్యేకంగా మాట్లాడడానికి పెట్టేవాళ్ళమే. అవునా? చెప్పండి, నవ్వుతున్నారు అందరూ. నిజమేగా. ఒకటి సపరేట్గా ఇక వేడవాళ్ళతో మాట్లాడడానికి పెట్టేవాళ్ళం. మాట్లాడుతూనే ఉండు, నేను ఈ నోరుతో పనులు చేసుకుంటుంటానని. ఒకటే పెట్టాడు అంటే కొంత హద్దు పెట్టాడు నోటికి. చెవులకు హద్దు పెట్టలే, ఎంతసేపు అని విను, ఎక్కువగా వినాలి. అందుకని పాట కూడా ఉంది, చెవులు ఉన్నాయా, ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలనే పాట. వీడారా, వినువాడు ధన్యుడు కాదు, అనుసరించేవాడు ధన్యుడు. కనుక ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మరి సాతానుడు మనలను మోసపరుస్తాడేమో, మన ట్రాక్ను మారుస్తాడేమో, జాగ్రత్త పడవలసిన వారంగా మనం ఉండాలి. సరి చేసుకొని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనము మరి ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి మనం తీర్మానం చేసుకొని ఆ తీర్మానం కూడా నిలిచి ఉండాలి.
అందుకనే భక్తుడైనటువంటి యోహాను, ప్రభు రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను పలుకుతున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు త్వరగా చదవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరుగున్నవాడు గనుక మన హృదయము ఏ ఏ విషయాల్లో తల మొదలుకొని పాదముల మట్టుకు ఏ ఏ అవయవాల ద్వారా, ఏ ఏ విషయముల ద్వారా, ఏ ఏ స్థలముల ద్వారా, ఏ ఏ మనుషుల ద్వారా, ఏ ఏ పరిస్థితుల ద్వారా మన హృదయము మన మీద ఏం చేస్తుందట? దోషారోపణ చేస్తుంది. సాతానుడు దోషారోపణ చేశాడు. వచ్చి ఎవరి దగ్గర? ఎక్కడి నుంచి వస్తావా అంటే, ఎక్కడి నుంచి వచ్చారు బాబు అని అడిగితే సాతానుడు ఏం చెప్పాడు? ఆ యోగ గ్రంథంలో ఏమన్నాడు? ఎక్కడి నుంచి వచ్చారు బాబు అంటే ఏమన్నాడు? నేను అటు ఇటు తిరుగుకుంటూ నీ దగ్గరికి వచ్చా అన్నాడు. ఎందుకు వచ్చావురా? యోగ మీద. ఏమును చూసావా? ఓ చూశానండి. మరి ఆయన నా గురించి ఎంత సాక్షిగా ఉన్నాడు చూసావా? చూశానండి. ఎందుకున్నాడు? అన్నీ సక్రమంగా ఉన్నాయి, అన్నీ బాగా చేశావు, ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, గొడ్డలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఇంకెందుకు సంతోషంగా ఉన్నాడు? అది తీసేది చూడు. శోధించాడు, నేరం మోపుతున్నాడు. నేరం మోపేవాడు, ప్రకటన గ్రంథంలో రాయబడింది, వాడు నిరంతరము నేరం మోపేవాడు. నేను ఏ విషయాల్లో నీ మీద నా మీద నేరం మోపడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు. కనుకనే ఏ విషయాల్లో మనము దోషారోపణ చేయబడుతున్నామో ఆయా విషయాల్లో ఆయన ఎదుట సమ్మతిపరుచుకోవాలి. ఇప్పుడే బ్రతికుండగానే, ప్రాణం ఉండగానే, ప్రభు రాకమునిపే వీడాల బలలో పాల్పొందే నీవు నేను హృదయం కఠినం చేసుకొని, హృదయం రాయిలాగా చేసుకొని, ఎవడు చూస్తా లేదులే, ఎవడికి ఎరకలేదులే అని కనుక మనము మూర్ఖంగా, మొండిగా మనం పరీక్షించుకోనకూడగా, సరి చేసుకోనకూడగా, చక్కబెట్టుకోకూడగా ప్రభువుల్లో పాల్పొందితే నష్టం వస్తుంది అన్న సంగతి ఎన్నోసార్లు మనం విన్నాము. ఎన్ని ఆదివారాలు వింటామో, ఎన్ని కుటుంబ ప్రార్థనలు చదివి ఉంటామో, అయినా మన హృదయం ఇంకా రాయిలాగానే ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసులే, ఇవన్నీ బోధించినవేలే, చదివినవేలే, విన్నయేలే అన్నటువంటి నిర్లక్ష్య స్వభావంతో పాల్పొందుతున్నామా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయంలో హిజ్కియా దినములలో అక్కడ చూసేటైతే హిజ్కియా దినములో 18వ వచనం 19వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము 18, 19 వచనాలు. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశం నుండి వచ్చిన జనులలో చాలా మంది, అంటే అందరం చెప్పడంలే, ఈడ మందిరానికి వచ్చిన అందరం చెప్పడంలే, చాలామంది ఏమైతున్నారు? చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధికి విరుద్ధముగా ఏంటంట? ఎట్లా పొందారంట? విధికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, విధికి విరుద్ధంగా ప్రతిష్ఠించుకొనకూడగా, పరీక్షించుకొనకూడగా ఎట్లుంటే ఏమవుతుందిలే, ఎవడేమంటాడులే, ఎవరు అడ్డుపడతారులే, ఎవరు చూస్తున్నారులే అన్నట్టుగా విధికి విరుద్ధముగా పాలు పొందినారట ఆ దినాల్లో. పస్కాను ఎఫ్రాయిము, మనష్షే, జెబూలూను ప్రాంతం నుండి వచ్చారు. రాగానే చాలామంది ఈ దినాల్లో కూడా మందిరానికి సమయానికి రారు. ఆరాధన చేసినప్పుడు వస్తారు, అందరూ ఆరాధన చేస్తుంటే గబా గబా వచ్చి మోకరించి ఆమె అనగానే ఆమె స్టార్ట్ చేస్తుంది. ఏమో అంత పోయినట్టు. అసలు ఏంటో, ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఏం పాట పాడారో, ఏం ఆరాధన వర్తమానం ఇచ్చారో తెలీదు, ఎంతమంది చేశారో తెలీదు, ఇక్కడ ఏమి హెచ్చరికలు ఇచ్చారో తెలీదు. రావడం ఆలస్యం లేదు, మోకరించి
ప్రభువా నేను కుక్కను, నేను పందిని, నేను పందిలాగా పొరిలాను, కుక్కలాగా తిరిగాను, నేను చచ్చిందాన్ని, నేను బతికిందానని ఆరాధన చేస్తావు. యేసు ప్రభు నాయన ఈ శుద్ధి పాత్రను పెంటలాగున్నావు, పెంటలో తీసావు మాట్లాడతావు. విధికి విరుద్ధంగా సరి చేసుకోనకూడగా. ఇక బల్లలో పాల్పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆరాధనకు రారు, ఆరాధన వర్తమానానికి రారు, వర్తమానానికి రారు. బల్ల ఇచ్చేటప్పుడు వస్తారు, చేయెత్తుతారు. అమ్మ కనబడేటట్టు చేయెత్తారు, అందరికంటే పైకి చేయెత్తుతారు. ఇది విధికి విరుద్ధం కాదా? ప్రతిష్ఠించుకోనకుండా బలలో పాల్పొందడం కాదా? దేవుడికి వ్యతిరేకమా కాదా? ఇది నువ్వు ఎంతకాలం విశ్వాసత మాకేం? సంఘంలో నీకేం బాధ్యత ఉంటే మాకేం? నువ్వు ఎవరైతే మాకేం? విధికి విరుద్ధంగా పాల్పొందుతావా? ప్రతిష్ఠించుకొని పాల్పొందుతావా? అది ఏంటో తెలియకుండా పాల్పొందుతావా? ఇప్పుడు జాగ్రత్త. వారు ఆ దినం ఆ విధంగా అలాగున విధికి విరుద్ధంగా ప్రతిష్ఠించుకొనకూడగా పస్కాను భుజించారు, జబ్బులు వచ్చి పడిపోయినారు. అప్పుడు రాజైన హిజ్కియా చూసి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే దేవుడు వారిని కనికరించి స్వస్థపరిచాడని రాయబడింది. 19వ వచనం చివరి భాగం ఉంటుంది ఆ మాట. హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరచెను, బాగు చేశాను అని రాయబడింది. చూడండి, అలాంటి శిక్షలు నేటి దినాలు ఉండింటే నేను ఈ దినం ఎవరు కూడా బతికుండే వాళ్ళం కాదు. పిల్లరా గమనించాలి, ఏ విషయాల్లో మనం దోషారోపణ చేయబడుతున్నామో ఆయా విషయాల్లో సరి చేసుకోనకపోతే మనం పాపంలో పడిపోతాం. అందుకనే మీరు ప్రభు యొక్క శరీరుని గురించి, రక్తమును గురించి మీరు అపరాధులగుదురు. పరీక్షించుకోనకూడగా విధికి విరుద్ధంగా పాలు పొందితే అపరాధులైతారు. అపరాధులు ఎక్కడుంటారు? ఏమండి, అపరాధులు ఎక్కడుంటారు? అపరాధులు అంటే ఏంటి? మరి పాపులు ఎక్కడుంటారు? చూడండి, 9వ కీర్తన 17వ వచనం చదవండి. 9వ కీర్తన 17వ వచనం త్వరగా. దుష్టులను దేవుని మనసు జనులు ఎక్కడుంటారు? వాళ్ళు దుష్టులు, పాపులు, దేవుని మరచేటోళ్ళు ఎక్కడుంటారు? పాతాళంలో కేకలేస్తుండాల్సిందే. పెడబొబ్బలు, రొమ్ము కొట్టుకోవడము, ఏడవడము. పిడారా పరీక్షించుకొనకూడగా ఏ విషయాల్లో దేవుడు చూపిస్తున్నాడో. ఒకవేళ పొరపాటు జరిగింటే ఈ వారం పాల్పొందుకుని వెళ్ళిపో, ఏం ప్రమాదమేం లేదు. కఠినపరుచుకొని ఏం కాదులేని పాల్పొంది వెళుతావా, నీ ఇష్టం. ఒకవేళ పొరపాటు జరగవని చెప్పడం లేదు. పొరపాటు ఉంటే ఈ వారం పాల్పొందొద్దు, ఏం ప్రమాదం రాదు, ఏం సునామీ రాదు మీ ఇంట్లో. పిడారా పాల్పొంది పరీక్షించుకొనకూడగా ఎటపడితే అట్ట పాల్పొంది వెళితేనే కష్టం. కనుకనే ఏ విషయాల్లో దోషారోపణ చేయబడుతున్నామో ఆయా విషయాలు మనం సరి చేసుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, చూడండి 139 కీర్తన 23-24 వచనంలో, ప్రభువా నీవు నన్ను పరిశీలించి, దేవా నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు, నా తలంపులు, నా నడక, నా పడక, నేను మాట్లాడే మాట నా నోటుకు రాకమునిపే. 1వ వచనం 2వ వచనం ఉంటుంది. కనుక పరీక్షించు, పరిశీలించు, నీ కాయస్కున్న మార్గాలన్నీ కూడా తీసేయి. అందుకని 17వ కీర్తన గ్రాండ్ చక్కగా పరీక్షించుకుంటున్నాడు. ఇక్కడ 17వ కీర్తన 3వ వచనం చూడండి. 17వ కీర్తన, రాత్రివేళ దర్శించమంటున్నాడు. పగలైతే అందరూ చూస్తారనే. ఏమండి, పగలైతే అందరూ చూస్తారనే? ఏమండి, ఎందుకు రాశారు ఈ మాట? అప్పుడైతే ఎవరుండరు. కనుక రాత్రివేళ నేను పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాను. కనుక రాత్రిలో నన్ను దర్శించి
నా హృదయాన్ని పరిశీలించు. పగలంతా నేను రాజ్య పరిపాలన చేస్తాను, ఎవరెవరు వస్తుంటారు, మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కనుక రాత్రి అయితే నేను పీస్గా ఉంటాను ప్రభువా. రాత్రి నన్ను దర్శించి నా హృదయాన్ని ఏం చేయమంటున్నాడు? పరిశీలించు, పరిశోధించింది. నాలో నా హృదయంలో దురాలోచన, ఎన్నో దురాలోచనలు రావచ్చు మన దినమంతా కనుక పడుకునే ముందు ప్రభువా నాకు ఈ దినమంతా ఎక్కడైనా దురాలోచనలు వచ్చాయేమో తొలగించు అని ఏనాటికి ఆనాడే, ఏనాటి కీడు చాలా ఇంకా కావాలన్నా ఏమండి అనంత అట్లుంది కదా. ఏనాటి కీడు చాలుగా, ఈరోజు రేపొద్దు ఎక్కువైద్ది, భరించలేము. ప్రభువా ఈనాటి కీడుకి ఇది చాలయ్యా, నన్ను పరీక్షించి నా హృదయాన్ని చక్కబెట్టు. ఇంకేమంటున్నాడమ్మా? నేను నోటి మాట చేతులను అతిక్రమించను. మన నోరు ఎట్టు పడితే అటు మాట్లాడతాడు. చూడండి ఏహెస్కేల్ గంధంలో మాట ఉంటుంది. ఏం మాట? మాట ఏహెస్కేల్ గంధము 35వ అధ్యాయము 13 వచ్చిన చదవమ్మా. ఏహెస్కేలు 35:13. అమ్మా ఏం నోరంటే ఎట్లా చేసుకుంటున్నారంట? ఈడ మాత్రం ప్రార్థన చేయమంటే సాపకు కూడా వినపడదు. కొంతమంది సాపకే వినపడదు. ఇంటికాడ మాట్లాడమంటే మన నోరు ఎంతైతే ఎక్స్పాండ్ అవుతుందో, దేవుడు ఎంత పెట్టాడో అంత తెలుసుకొని మాట్లాడతాం. అర్థమైంది కదా? నోరు పెద్ద నోరు చేసుకొని ఏంటంటే చదవమ్మా. చూడండి ఏం ఎట మాట్లాడుతున్నామంట? పెద్ద నోరు చేసుకొని. ఎట్లాంటి నోరులు మనవి. ఈడ ప్రార్థన చేయమంటే మాత్రం చెవులు గుసగుసలాడినట్లే ఉంటుంది. ఆరాధన చేయమంటే అంతే, ప్రార్థన చేయమంటే కూడా అంతే గుసగుసలాడతారు. ఇళ్ళకాడ చూస్తే తెలుస్తుంది మన నోరు ఎంత పెద్దగా ఉంటుందో. ఈడ పళ్ళు కూడా కనపడకుండా మాట్లాడతాం. ఆడైతే గొంతులు లోపల నాలుగు కూడా కనపడతాయి. అంత పెద్ద నోరు తెరుస్తాం, పెద్ద నోరు చేసుకొని మాట్లాడతామంట. ఇప్పుడు చదువు 17వ కీర్తన 2-3 వచ్చినంలో నోటిని నా నోటి మాట చేత నేను అతిక్రమించను. నోరు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త విడరా, నీ హృదయం జాగ్రత్త. సామెతలు 4:23 చదువు, అది అట్లే ఉంచి మళ్ళీ వెనక్కి వద్దాం. సామెతలు 4:23 చదవమ్మా. 23, 24, 22, 23. అమ్మా జీవమును ఇచ్చును, నీ హృదయంలో నుండి జీవజాలలు బయలుదేరాలి. కానీ చాలు ఒక్క నిమిషం అమ్మగా, నీ హృదయంలో జీవధారలు బయలుదేరాలంట. యోహాను సువార్త 7:37 ఏమి రాబడింది? నీ కడుపులో నుండి ఏమి రావాలంట? జీవజలం రావాలంట. ఈడనేమో హృదయంలో నుండి ఏమి రావాలంట? జీవధారాలు రావాలంట. మరి మార్క్స్ వార్త 7:22లో ఏమొస్తున్నాయి? దురాలోచనలు. అక్కడ 12-13 రకాల దారాలు బయటకు వస్తున్నాయి. ఒక్క దార కాదు, హృదయంలో నుండి ఎన్ని దారాలు వస్తున్నాయి? అక్కడనేమో జీవధారాలు రావాలంటున్నాడు. మార్క్స్ వార్త 7:22-23 ఎన్ని దారాలు వస్తున్నాయో, ఎన్ని తూట్లు ఉన్నాయో. ఏ దారం మనలోండి వస్తుందో ఒకసారి ఆలోచించామా? ఇప్పుడు చదవమ్మా. నువ్వే చదువు. సామెతలు 4:23లో హృదయంలో ఉండే జీవధారలు బయలు వెళ్ళును, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను ఎందుకు కాపాడుకోవాలి? జీవధారలు రాకుండా ఇంకేమి దారులు వస్తున్నాయో హృదయంలో నుండి. మన కడుపులో నుండి జీవనదులు రాకుండా ఇంకేమి నదులు వస్తున్నాయో మన కడుపులో నుండి ఇడారా పరీక్షించుకోవాలి. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం ఏం చేయాలంట? ఎట కాపాడుకోవాలి? భద్రముగా ఉంటుంది. లేదా మాట భద్రముగా కాపాడుకోవాలి. బంగారు నెక్లెస్ కొంటే ఎక్కడ పెడతావు? కిచెన్లో పెట్టుకుంటావా, లేదా బెడ్రూమ్లో పెట్టుకుంటావా? ఎక్కడ పెట్టుకుంటాం? లోపల అరలో పెట్టుకుంటాం.
బంకర్లో పెట్టి, లేకపోతే లాకర్లో పెట్టేసి వస్తాం, భద్రంగా పెట్టేసి వస్తాం. అట్లా మన హృదయాన్ని కూడా కాపాడుకోలేకపోతే మనల్ని మోసం చేస్తుంది. ఇరిమియా గ్రంథం 17:9 ప్రకారం మోసం చేసే హృదయం ఇది. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మోసం చేసేది. కనుక పిడారా, నీ హృదయంలో నుండి జీవధారలు రావాలి, నీ కడుపులో నుండి జీవ నదులు ప్రవహించాలి. అట్లా మన హృదయాన్ని కనుకనే చదవండి ఇప్పుడు 17వ కీర్తన రాయబడింది. నోటి మాటను నేను అతిక్రమించను. తర్వాత మనుష్యుల కారుల విషయమైతే బలాత్కారాల మార్గం తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను. తర్వాత నీ మార్గముల యందు ఎట సిద్ధపరచుకుంటున్నాడు దావీదు రాజు. ఆయన మార్గములలో ప్రభువారు నడుస్తూ వెళుతున్నాడు. ఆయన వెనకాల ఆయన అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నాడు. వీళ్ళరా, ఆయన అడుగులో అడుగు వేయకపోతే ఏమైపోతుంది? సాతానుడు మరొక ట్రాక్ని తీసుకొని వస్తాడు, ఇంకొక అడుగులో వేయిస్తాడు, తన అడుగులో నడిపించుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళ జాగ్రత్త. మరి ఇక్కడ రాయబడింది, నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. అట్లా స్థిరపరచుకుంటున్నామా? అందుకనే ఏ విషయాలు మనం దోషారోపణ చేయబడుతున్నామో, మన నోర, మన కడుప, మన హృదయమా, మన తలంపుల, మన నాలుకన. ఇక్కడేం రాయబడింది చూడండి, నాలుక. నా కాలు జారలేదు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుతున్నాడు. ఎట్లంటమ్మా? గడిగా చెప్పాలా? మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్పాలా? కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగుతారు కొంతమంది. ఇక్కడ ఏం చదువుతున్నాడు? దావీదేమన్నాడు? నా కాలు జారలే. మనదేంటి? కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగుతాం, అదుపు లేకుండా తిరుగుతున్నాడు వీడని చెప్తాంగా. కాళ్ళకి అడ్డము లేకుండా, నోటికి అడ్డము లేకుండా, కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగుతున్నావా? కాలు జారిపోద్ది, జాగ్రత్త. కాలు జారిపోతే పడిపోతే లేవలేవు. నోటికి అడ్డము లేకుండా మాట్లాడతావా? నీ నోట్లో నుండి జీవనదులు, నీ కడుపులో నుండి జీవనదులు రావు, నీ హృదయంలో నుండి జీవధారలు రావు. జాగ్రత్త, నోరు జాగ్రత్త, నీ కాలు జాగ్రత్త. యోబు అన్నాడు 31వ అధ్యాయము 1వ వచనంలో, 31వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఎంత పరీక్ష అండి. ఎంత పవిత్రుడు, యథార్థవంతుడు, చెడుతలను విసర్జించిన వాడు, భయభక్తులు గలవాడు, ప్రభువును మరణ వరకు సేవించినటువంటి వాడు, రెండంతల అభిషేకం పొంది ఆశీర్వదించబడినటువంటి వాడు అన్నాడు, నేను నా కన్నులతో కన్యకను చూడకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను. కథం. అట్లనే నోటితో నిబంధన చేయాలి, నీ హృదయంతో నిబంధన చేయాలి, నీ కన్నుతో నిబంధన చేయాలి, నీ కాళ్ళతో నిబంధన చేసుకోవాలి, నీ చేతులతో నిబంధన చేసుకోవాలి. అందుకనే మన హృదయము ఏ విషయాలు మన మీద దోషారోపణ ఏ అవయవం ద్వారా చేయబడుతున్నామో వాటితో మనం నిబంధన చేసుకోవాలి. బలలో పాల్పొంది నీవు ఇవన్నీ ఊళ్ళో వాళ్ళకి, బయట వాళ్ళకి చెప్తే అర్థం కాదు. విశ్వాసిగా నీవు నేను నెరవేర్చవలసినటువంటి నియమములు ఇవి. పిడారా, దేని ద్వారా సాతానుడు మనను ట్రాక్ను మారుస్తాడో తెలియదు. దేవుని అడుగుజాడలో నడవకుండగా, ఆయన అడుగులు అడుగేయకుండగా వాడు ప్రక్కన అడుగు వేయిస్తాడో తెలియదు, ఎక్కడ పొరపాటు చేయిస్తాడో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసయాత్ర జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దావీదు, నన్ను పరిశీలించయ్యా, రాత్రి వేళ నేను పరుండినప్పుడు నన్ను పరీక్షించు, నా హృదయము, నా తలంపులు, నా కాళ్ళు, నా తలంపులు, నా ఆలోచనలు పరీక్షించు. ఇంకేమన్నాడు ఒక మాట చూద్దాం. అక్కడ చూడండి, ఇంకేమన్నాడు? నా కాలు జారలేదు. ఆ తర్వాత 132వ కీర్తనకు రండి. 132వ కీర్తన ఇంకేమన్నాడు? ఇంకేం పరీక్షించుకుంటున్నాడు? 132వ కీర్తన 2వ వచనం, మొదటి వచనం. యెహోవా దావీదు
క్షమించండి, 131 అమ్మా, 131. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. చాలు. ఏంటంట? నా హృదయము అహంకారం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఏమన్నా భూమి మీద అహంకారం లేని వాళ్ళు ఎవరున్నారు? అహంకారం, గర్వం లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు? మనము అక్కడి నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏదేను తోటలో నుండి వచ్చింది అది. మరి ఆయన పిల్లలం కదా మనం, కాదా? కయ్యని పిల్లలం కాదా మనం? కయ్యని ఎప్పుడో చచ్చిపోయినాడు లేండి. చచ్చిపోయినాడా? బతికినాడా? హేబేలు చచ్చిపోయినాడు. కయ్యని సంతానమే. అసూయపరుడు, అహంకారం, అసలు మరి సహించలేని వాడు వీడరా. కనుక ఏమంటున్నాడంటే నా హృదయము ఏంటంట? అహంకారము కలది కాదు. అహంకారం కలిగి ఉంటే నీ అహంకారము, నీ గర్వం. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15 వచనం రాయబడింది. ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి, చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి, అందరికీ తెలియదు ఈ మాట. ఉజ్జియా మనసును గర్వించి, చెప్పండి, ఉజ్జియా మనసును గర్వించి చెడిపోయాను. హిజ్కియా, చెప్పండి, హిజ్కియా మనసును గర్వించాడు. హిజ్కియా కూడా గర్వించాడు, ఉజ్జియా గర్వించాడు. కనుక మన 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 హృదయం అహంకారం కలిదిగా ఉండకూడదు. ఇంకా ఉన్నాడు మరి, ఆ అహంకారం కలిది కాదు. నా కనులు మీద చూసినవి కాదు. కొంతమంది అంటుంటారు, వీడి కళ్ళు నెత్తికెక్కినాయిరా అనరా. అంటే వాడి కళ్ళకి ఎవరు కనపడరు, భూమి కనపడదు, మనుషులు కనపడరు, పైన చూస్తుంటాడు, పైకే. కన్నులు నెత్తికొచ్చిన తరము కలదు అని మాట లేదా? సామెతలు 30 అధ్యాయం ఉంటుంది. కన్నులు నెత్తికొచ్చిన తరము కలదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగేవాళ్ళు, నోటికి అడ్డం లేకుండా మాట్లాడేవాళ్ళు, గర్వ హృదయులు, మరి అహంకారులు. వీళ్ళంతా కూడా మరి కన్నులు నెత్తినికి వచ్చినటువంటి వారి తరం ఇట్లా అంటోళ్ళు. బైబిల్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా. బయటల గురించి మాట్లాడతలేము. ఒకవేళ అహంకారంతో ఉన్నావా, నీ కన్నులు నెత్తికెక్కాయా, జాగ్రత్త. అట్లా అన్నాడు దావీదు. అయ్యా ప్రభు, నన్ను పరిశీలించు, నా హృదయము అహంకారం లేదో, నా కన్నులు నెత్తికేమి రాలేదు, ఉన్న చోటే ఉన్నాయి. ఇంకా ఉన్నాడు, కానీ నాకు అందరి వాటి ఏం తేనను, గొప్ప వాటి ఏం తేనను. అందరి దాని కొరకు ఎగిరిపడుతుంటా. నీకు కాని దాని పని చేయకూడదు. మందిరంలో కూడా నేను ఇన్నేళ్ళ నుంచి వస్తున్నాను కదా, నాకెందుకు అర్హత లేదు, నేను చేయగలను, నాకు వచ్చేది అని నువ్వు అనుకుంటే కుదరదు. అట్లా అనుకొని అవివేక పని చేశాడు ఒక ఆయన. చెప్పండి ఎవరో? అయ్యా చెప్పండి. ఇద్దరు చేశారు, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్పండి. అవివేక పని చేశాడు ఒక ఆయన. నేను చేయగలను, ఏంటి ఆయనే చేసేది, నేను కూడా చేస్తానన్నాడు. చేశాడు. ఏమైపోయినాడు? ఆకాశ సింహాసనం దించి ఇంకొక ఆయన కూర్చోబెట్టాడు. ఆయనే సౌలును దించి వేసి రాజును దావీదును కూర్చోబెట్టాడు. ఇంకొక ఆయన చేశాడు. ఆయన ఆశ. ఉజ్జియా కూడా చేశాడు. ధూపం వేయడానికి యాజకులు అడ్డుకుంటే కూడా కాని పని చేశాడు. నుదుట కుష్ఠరోగం వచ్చింది. ఇడారా, మనము కాని దాన్ని మనం చేయకూడదు. నీకు ఉండొచ్చు, నీ చదువు ఉండొచ్చు, అర్హత ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. దేవుని చిత్తం అయితే నువ్వు చేయాలి. ఇక్కడ ఇప్పుడు నీ ఆఫీసులో నీ పని కాకుండా వేరే సీట్లో పోయి కూర్చొని నువ్వు పని చేస్తావా? ఏమ్మా చెప్పండి. అయ్యా చెప్పండి. మీ పని కాదు నువ్వు చేస్తావా? నీ పరీక్ష కాకుండా వేరే వాళ్ళ పరీక్ష పేపర్ తీసుకొని రాస్తావా? నీ పని కాదు అది. కనుక కాని దాని అందు నువ్వు మనసు ఉంచొద్దు. కాని పని చేయకూడదు. నీకు అప్పగించిందే చేయాలి. ఇదే దోషారోపణ చేయబడేటువంటి జీవితం ఏంటంటే ఇదే. కాని దాన్ని చేయకూడదు. నీకు అందం దాని కొరకు ఎగిరిపడవద్దు. నీకు అప్పగించిన దాన్ని చెయ్యి. అప్పగించిన దాన్ని చేయడానికే కష్టం ఉంది. ఇక అప్పగించిన దానికి నువ్వేం చేయగలవు?
విడహృదయకి మధ్యాహ్న కాల్సిన ప్రేమగల రక్షకుడు దావీదు ద్వారా తెలియపరిచిందంటే నా హృదయం అహంకారం కలిది కాదు, మీద చూసేది కాదు నాది, అందరినీ సమానంగా చూసేది, అందరి దాని కొరకు కాని దాని కొరకు నేను ఎగిరిపడను, ప్రయాసపడను, ఉరుగులాడను, పరుగులెత్తను. కనుక అలాంటి మరి మనస్సు మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ కోరుతున్నాడు. కనుకనే ఈ మధ్యాహ్న కాలశంలో బలలో పాల్పొందే నీవు నేను ఏ విషయాల్లో మరి దోషారోపణ చేయబడుతున్నామో ఆయా విషయాల్లో మనం సరి చేసుకునేటువంటి వారికి ఉండాలి. పరీక్షించుకొని ప్రభు కొరకు నిలబడాలి. దావీదు నిలబడ్డాడు. అందుకనే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26, 27, 30 వచనంలో రాయబడింది. ఆయన కోరుకునేటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. తర్వాత చదవండి, ఇప్పుడు కాదు. పరసమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలి, భూస్థమైనటువంటి కాదు. నీవు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం నేను నా కుటుంబం నిత్యం నీ ఎదుట నిలబడేటట్టు నాకు సహాయం చేయమని కోరుకుంటూ వచ్చాడు. కనిపించారా? ఇది మన కోరిక ఉండాలి. తర్వాత మరి దానియేలు చూసినట్టయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు కొరకు నిలిచాడు. అపవిత్రుడు తన పవిత్రతను కాపాడుకోవడానికి మరి యూదుడుగా ఒక పౌరుషం లేనటువంటి దేవుని దాసుడిగా పరాయి దేశంలో ఉంటే కూడా మరి తినే విషయాల్లో కూడా తన పరిశుద్ధతను కాపాడుకొనగలిగి మరి అన్యుల దేశంలో ప్రభు కొరకు నిలబడ్డాడు. సాక్షిగా నిలబడినటువంటి వారిగా మనం చూస్తాం. ఇదంతా మనకు తెలుసు, చాలాసార్లు విన్నది. ప్రియులారా, ప్రభు కొరకు మనము ఎంతవరకు మరి దోషారోపణ లేని వారముగా మనం జీవించగలుగుతున్నాము? మనల్ని మనం పరీక్షించుకుంటే తలబదుకొని పాదలను పట్టుకో అందరి జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, మరి ఉద్యోగ జీవితంలో, లేదా పొలం పనిలో, వ్యాపారాల్లో, చదువుల్లో ఎలాగ మనకు పవిత్రతను మనం కాపాడుకొనిచున్నాం. దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు. తినే విషయాలు కూడా తింటే ఏమవుతుందిలే, ప్రార్థన చేసుకొని తినమనింది కదా. తిమోతి పత్రిక 2వ తిమోతిలో రాయబడింది కదా, ప్రార్థన చేసుకుంటే అన్ని పవిత్రమైపోతాయి. ఖచ్చితంగా చెప్పాడు. అన్నిటికంటే దేవుడు కోపగించేటువంటిదంటే విగ్రహారాధన. అన్నిటికంటే ఎక్కువగా కోపగించుకునేటువంటి పని ఏంటంటే విగ్రహారాధన. విగ్రహములకు అర్పించినటువంటి తినడము దేవునికి ఇష్టము లేనటువంటి పని. వీడారా, మరి మన పవిత్రతను మనము కాపాడుకొనవలసినటువంటి వారిగా మనం ఉండాలి. తర్వాత చూసినట్టయితే మరి పౌలు తన జీవితంలో చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఎంత ధైర్యం కావాలండి, ఎన్ని గుండెలు కావాలి. ఒక గుండె సరిపోదు. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి. పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. ఏమా ఏం పోరాడినాడంట? పోరాడా ఏమా ఇట్టి అంటున్నావు? ఇది వేరే ఆలోచనలు ఇట్టి అంటున్నావు. పోరాడినాడంటే ఇట్టి అంటుందా? అవును, పోరాడినాడు. మనం పోరాడుతున్నామా? ఏం పోరాడుతున్నాం? పొద్దులేసి ఇరుగుపొరు వాడితో పోరాడుతున్నామా? ఆఫీసర్తో పోరాడుతున్నామా? ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మల సమూహంతో పోరాడి మురుగములు లాంటి వాళ్ళతో పోరాడినాడు. పోరాడి ఏమన్నాడు? నా పోరాటం నేను ముగించాను. ఎవడు చెప్పలేకపోయినాడండి. అంత దమ్ము ధైర్యం ఎవడికి లేదు. యేసు ప్రభు వారి తర్వాత పాపం మీద విజయమును పొందినటువంటి వాడు పౌలు. కనుకనే నా పోరాటం నేను పోరాడి తిని నా పరువు కడముట్టించాను. విశ్వాసం కూడా ఏం చేశాడంట? ఎంతవరకు కాపాడుకున్నాడు? మరణ వరకు కూడా కాపాడుకున్నాడు. నా కొరకే ఏముందన్నాడు? నీతి కిరీటం. మరి నీ కొరకు నా కొరకు ఉందా? చెప్పగలమా? పోరాడగలమా? మరణ వరకు నమ్మకంగా ఉండగలమా? ఊరికైనా సమాధానం మీద రాసింటారు. ఏమని రాసింటారు? ఏమని రాసింటారు? పలాని సహోదరుడు, గ్రేట్ సహోదరి ప్రభునందు నిద్రించిందా?
అసలు ప్రభువును నిద్రించడం అంటేనే తెలియదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళ సమాధుల మీద కూడా మాట రాసింటారు. వ్యర్థములైనటువంటి పనులు ఇవన్నీ కూడా, అర్థములైనటువంటి వ్యర్థమైనటువంటి పనులు ఇవన్నీ. వీళ్ళారా నా పరువు కడముట్టించా. కొంతమంది ఇంకా పూర్తిగా రాసింటారు, ప్రభునందు మృతులు ధన్యులు, ఇదిగో మంచి పోరాడుతుని రాయించుకుంటుంటారు కొంతమంది సమాధుల పెట్టెల మీద. ఎప్పుడైనా మందిరానికి వచ్చావా, ఆరాధన చేసావా, బలిలో పాల్పొందావా, సువార్తలో నిలబడ్డావా, ప్రభుని గురించి సాక్షిగా నిలబడ్డావా? అబ్బే, అలాంటివే ఉండవు. 100,000 పెట్టి మంచి పెట్టి చేయించి సుగంధపు చెక్కలతో పెట్టి చేయించి మంచిగా రాస్తారు. మంచి పోరాడు తిని ఎక్కడికి పోతాడు? కళ్ళు తెరిస్తే నరకంలో కాలుతుంటేని ఎక్కడుంటావు? ఈడనేమో పెట్టె మీద బంగారు అక్షరాలతో రాయించావు, మంచి పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని నేను వెళ్ళిపోయి నరకంలో పడి తిని, బాబు అక్కడ నా కొరకు మీరు సంతోషిస్తున్నారు, నేను ఇక్కడ ఏడుస్తున్నాను బాబు అంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంటి మన బతుకేంటి, మన గమ్యం ఏంటి, ఏం పోరాడుతున్నాం? చూడండి 14వ అధ్యాయం 24వ అధ్యాయం 16 వచ్చింది చూడండి. అపోస్తలుల కార్యం 24:14 ఏమంటున్నాడు? 24వ అధ్యాయము 16 వచ్చిన ఏమంటున్నాడు? ఈ విధముగా నేను దేవుని ఎడలను, గమనించండి, దేవుని ఎడల అంటే ఇంట్లో లేదా దేవుని మందిరంలో, నేను నివసించే ఇంట్లో, నేను పనిచేసే స్థలంలో, నేను కూలి చేసే పొలంలో, నేను పనిచేసే ఫ్యాక్టరీలో, ఏంటంటే మనుషులేడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఎట్లా ఉంది? ఎట్లా ఉందంట? దోషము లేనటువంటి మనస్సాక్షి గలవాడు. చెప్పగలమా మనము? నా మనస్సాక్షి ఎక్కడ కల్మషం లేదండి, నా హృదయం నిండా సంతోషం ఉంది, తెల్లగా ఉంది, చెప్పగలమా? ఏ విషయంలో కూడా దోషారోపణ లేదని చెప్పగలమా? పిల్లరా, అందుకే అన్నాడు 26వ అధ్యాయం 19 వచ్చిన చదవండి. అదే అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం. ఆకాశము నుండి కలిగిన దర్శనములకు నేను 5 ఏళ్ళు కాలు ఎక్కడ కూడా, అయ్యా యెరూషలేముకి వెళ్తే నీకు అక్కడ బంధకాలు ఉన్నాయి, నిన్ను కొడతారు, చెరసాలు వేస్తారు అని అంటే, మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు బద్దలు చేస్తారు? బంధకాలు కాదు, చెరసాలు కాదు, నా ప్రాణం పెట్టడానికి కూడా నేను వెనకాడను, నన్ను పోవద్దని మీరు ఆపొద్దని చెప్తాడు పౌలు. ఎంత దమ్ముండాలండి, మనం చెప్పగలమా? అమ్మా ఇక్కడ వెళ్తే మీకు ఎదిరింపులు వస్తాయంటే, అయితే ఇటు వెళ్దాంలే అని మనం వెళ్తాం. అమ్మో అట్లయితే సువార్తకి వద్దులేని ఇంటికాడ కూర్చుంటాం. పౌలు అలాంటి వాడు కాదు. ఏమన్నాడు? 14వ అధ్యాయం 22 వచ్చిన చూడండి. 14వ అధ్యాయం 22 వచ్చినాడు, మన శిష్యుల మనసులను దృఢపరచి, ఇంకా తెలియదా? శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు, శ్రమలను అనుభవించిన తర్వాత మనకు దేవుని రాజ్యం అని చెప్తున్నాడు. ఇక్కడ సుఖంగా మందిరానికి వస్తే ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కొన్ని చోట్ల ఏసీలు పెట్టింటారు. మీరు మందిరానికి వస్తే, మందిరానికి వచ్చి ఏసీల దగ్గర కూర్చొని లేదా గోడ కానుకొని కూర్చొని మంచి సీట్లో కూర్చొని మంచిగా శుభ్రంగా కూర్చొని పోతే మీరు పరలోక రాజ్యానికి సరాసరికి వెళ్తారని చెప్పబడుతుందా? శిష్యుల మనసును దృఢపరిచాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అంతకంటే ముందు వచ్చాను చదివినట్టయితే, పౌలును రాళ్లతో కొట్టారు, ఈడ్చుకొని పోయి ఊరు బయట పడేశారు చచ్చిపోయినాడని. కుక్కని ఈడ్చుకొని పోయి ఊరు బయట పడేసి వచ్చారు. అయినా మళ్ళీ అక్కడి నుంచి దేవుడు లేపాడు. మళ్ళీ ఎక్కడైతే రాళ్ళతో కొట్టి ఈడ్చుకెళ్ళారో అక్కడికి వచ్చి మళ్ళీ అదే మాట అన్నాడు. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమునందు స్థిరులుగా నిలకడగా ఉండాలి. మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే, శ్రమలు లేకుండా దేవుని రాజ్యం లేదు. ఎవడైనా శ్రమలుండవు, కష్టాలుండవు, యేసుని నమ్ముకుంటే మీరు సరాసరిగా క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీరు సంవత్సరం ఒక్కొక్క అంతస్తు కడుతూ ఉంటారు, మీకు లక్షలు బ్యాంకులు వేస్తూ ఉంటాడు దేవుడు. మీకేం కష్టం ఉండదని చెప్పేవాడు దుర్మార్గుడు, దొంగ బోధకులు.
మరి ఈ మాట చదవడానికి బైబిల్ ఉండదా మాట? చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం చూడండి, 3వ వచనం ఏం రాయబడింది? తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 3-4 కలిసి ఉంటాయి. చదవండి త్వరగా. మేము ఒంటిగా నేనుంట ఏంచి ఏం చెప్పాడంటే ముందే చెప్పాడు శిష్యులతో. అయ్యా బాప్తిసం తీసుకున్నప్పుడే చెప్పింటారు మీకు, అమ్మ శ్రమలు వస్తాయి, మీ అత్త కొడుతుంది నిన్ను, మీ మామ తిడతాడు నిన్ను, మీ మొగుడు కొడతాడు, లేకపోతే భర్తతో చెప్తారు, ఓ అవసరమైతే ఒక మారు మనసు లేని భార్య ఉంటే నిన్ను కొడుతుందయ్యా నీ భార్య అని చెప్తారు. ఇక్కడ భార్య కూడా కొట్టేటోళ్ళు లేరు, లేకపోలేదు. భార్య కొడుతుంది, సహించాలా. భర్త కొడతాడు, సహించాలి. మీ అత్త కొడుతుంది, సహించాలి. శ్రమలు వస్తాయి, సహించాలి. మరి చెరసాల్లో వేస్తారు, సహించాలి. రాళ్ళతో కొట్టవచ్చు, నీ పళ్ళు ఎరగొట్టవచ్చు, నీ కాళ్ళు ఎరగొట్టవచ్చు అని ముందే చెప్పాడు పౌలు. నేను ముందే చెప్పానుగా, అట్లే జరిగింది. అవునా కదా? అట్లుందా లేదు అక్కడ? అలాగే జరిగింది. ముందే చెప్పాను, అయ్యా ఈ పరిచర్యలో, ఈ మార్గంలో, ఈ శిలువ మార్గంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దెబ్బలు ఉండొచ్చు, చెరసాలు ఉండొచ్చు, మరణమే రావచ్చు. అందుకు సిద్ధమైతేనే ఈ మార్గంలోకి రండి అని ముందే చెప్పానుగా. అట్లే జరిగింది. దీనికి ఆశ్చర్యం ఎందుకు? పిల్లరా, శ్రమను అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యం. పౌలు ఆ విధంగా శిష్యులను దృఢపరిచాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసి వారు ఉండాలి. తర్వాత సమయం అయిపోయింది కానీ చూద్దాం, ఒక మనిషిని చూసి ముగిద్దాం రండి. మరి ఆది కాండం 39వ అధ్యాయము 9-10 వచనాలు. మరి ఆది కాండం 39వ అధ్యాయం ఎవరి గురించి రాయబడింది? చెప్పండి గట్టిగా. యోసేపు గురించి రాయబడింది. 35 నుండి రాయబడి ఉంటాయి. విడారా, ఈ యోసేపు, మరి యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించాడా? ఊరికైనా ఫలించిందా? ఆ ఫలం ఆ యోసేపు ఊరికైనా ఫలించాడా? ఎన్ని శ్రమలో! ఆ గుంటలో నుండి ఆడికొచ్చాడు. చెప్పండి, గుంటలో నుండి సింహాసనం మీదకి వచ్చాడు. 7 మెట్లు ఉన్నాయి. ఆ 7 మెట్లు ఇప్పుడు కాదు చెప్పడానికి. గుంటలో నుండి సింహాసనం మీదకి వచ్చాడు. అందులో 7 మెట్లు ఎక్కాడు. 7 మెట్లు ఎక్కినప్పుడు 5 రకాల వస్త్రాలు మార్చారు. ఇవన్నీ ఎప్పుడైనా తర్వాత చెప్పుకుందాం, ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే. వీడారా, ఈ యోసేపుకి ఒక కష్టం కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 13 సంవత్సరాల వయసు నుండి లేదా 16 సంవత్సరాల యవనస్తుడు ఉన్నప్పటి నుండి అన్నదమ్ముల ద్వారా శోధనలు వచ్చాయి. తర్వాత 17 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. 17 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు సింహాసనం దొరికింది. ఎన్ని శ్రమలో, ఎన్ని బంధకాలు. అక్కడ రాయబడింది కీర్తన గ్రంథంలో, గొలుసులు ఆయనను బంధించి బాధపరచను రాయబడింది. చెరసాల్లో గొలుసుల చేత బంధించారు, బాధ పెట్టడం రాయబడింది. ఒంటరిగా ఉన్నాడు, నానెవరు లేరు, అని ఆదుకునేవారు. నా కష్టం ఇది చెప్పుకునేడానికి ఎవరు లేరు ఆయనకి. అన్ని సహించాడు, ప్రభు కొరకు సహించాడు. కనుకనే యెహోవా యోసేపుకు తోడై ఉండెను అనే మాట చాలాసార్లు రాయబడింది. పీడారా, చెరసాలలో యెహోవా యోసేపుకు తోడై ఉండెను. పోతీఫర్ ఇంట్లో యెహోవా యోసేపుకు తోడై ఉండెను. కారణం ఏంటంటే అతని యొక్క వినయ విధేయతలు కూడినటువంటి జీవితం. ఎప్పటికప్పుడు హృదయంలో దోషారోపణ లేనివాడుగా బ్రతికాడు. 39వ అధ్యాయం 9-10 వచనాల్లో గొప్ప శోధన ఎదురైంది. ఆ శోధనను కూడా జయించాడు. శోధన రాక మానవు, శోధన సహించేవాడు. అలాంటి వారికి ఏం కిరీటం ఉంది? ఏమో నువ్వే చెప్పమంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కనుక సరే,
మరి యోసేపు శోధనను చాలా పెద్ద ప్రమాదంలో పడ్డాడు. ఇప్పుడు ఆ పోతిఫరు భార్య ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 1 నెల కాదు, ప్రతి దినము శోధించిందని రాయబడింది. అనుదినము శోధించింది. హలో యోసేఫ్, ఐ లవ్ యూ అంటుంది రోజు. ఇంకేమేం మాట్లాడిందో అయ్యి చెప్పకూడదు, మీకు తెలుసు ఏమేమి మాట్లాడుతుందో. ఆమెకి ఇష్టమైంది, ఆమెకి ఇష్టమైన మాట మాట్లాడుతుంది. ఆయన ఏమేమో అంటుంది, అయినా ఆయన పట్టించుకోవడం లేదు. అనుదినము శోధించిందని రాయబడింది. ఇంకా ఇట్లా కాదు, నేను ఒకరోజు తీర్మానం చేసుకున్నది. అమాంతంగా ఒంటరిగా చూసి అమాంతంగా వాటేసుకుంది, గట్టిగా పట్టుకుంది. ఇంకా ఏం చేశాడు? పట్టుకుంటే వదిలించుకొని బట్టను కూడా వదిలేసి పారిపోయినాడు. పారిపోయిన కారణాన్ని బట్టి చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది. పారిపోకుండా ఉండింటే పారిపోకుండా ఉండింటే చెరసాలకు పోయేవాడా? గొలుసుల చేత బంధించబడేవాడా? బానిసగానే బ్రతకవలసిన పరిస్థితి ఉండేది జీవితకాలం అంతా కూడా. అదే పోతిఫరు ఇంట్లో అదే బానిస బ్రతుకుతో, అదే బానిస వస్త్రాలతోనే బ్రతకవలసినటువంటి వాడు పారిపోయినాడు. లోకాన్ని, పాపాన్ని జయించాడు, జాగ్రత్తని జయించాడు, పారిపోయినాడు, సింహాసనం ఎక్కాడు. పిల్లరా, శోధన సహించువాడు పిల్లరా. ఏ విషయాల్లో మన హృదయం మన మీద దోషారోపణ చేయబడుతున్నామో ఆయా విషయాల్లో మనము సమ్మతిపరచుకోవాలి దేవుని దగ్గర. మన హృదయం తల మొదలుకొని పాదులు మట్టుకు ప్రతి అవయవ విషయాల్లో తీర్మానం చేసుకోవాలి. యోబు అంటున్నాడు, నా కళ్ళుతో నేను నిబంధన, కన్యకను చూడను, అపవిత్రతను చూడను, అన్యాయాన్ని చూడను, మోసాన్ని చూడను. చూచి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుకనే ఆయన చెప్పాడు, నేను చూడనని తీర్మానం చేసుకున్నాడు. నా నోటితో నోరు పెద్ద నోరు చేసుకొని నేను మాట్లాడను, కాళ్ళకి అడ్డం లేకుండా తిరగను, నా హృదయాన్ని విచ్చలవిడిగా పడేయను, నా మనసు విచ్చలవిడిగా పడేయను, నా కళ్ళు విచ్చలవిడిగా పడేయను. ఏ విషయాల్లో దోషారోపణ చేయబడుతున్నామో ఆ విషయాల్లో మనం సమ్మతిపరచుకుందాం. సమ్మతిపరచుకొని ప్రభువులో మనం పాలు పొందడం ద్వారా ప్రభు మనలను అద్భుతంగా దీవిస్తాడు. చూడండి, చివరికి మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. అందువలన సహోదరీలారా, మీ పిలుపు, మీ ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలి. ఎప్పుడు నిశ్చయం చేసుకోవాలమ్మా? ఎప్పుడు చేసుకోవాలి నిశ్చయిత? ఎప్పుడు చేసుకోవాలి? గడి చెప్పండి. ఎప్పుడు? ఈరోజు ఒకరోజేనా? ఈరోజేనా? పాడగట్టే వరకు. ఎంతవరకు? మనం చచ్చిపోయే వరకు నిశ్చయితలో ఉండాలి. చనిపోయిన తర్వాత మన కొరకు పాస్టర్లు వచ్చి, ప్రభువా ఈ ఆత్మకు శాంతి కలిగించయ్యా అని ప్రార్థన చేపిస్తారు. స్తుతి కూడిక పెట్టి, ఏది ఆదరణ కూడిక అంట, మళ్ళీ ఆదరణ కూడిక పెట్టించి పాస్టర్లు అందరూ వచ్చి, బిషపులు, పాస్టర్లు, సేవకులు వచ్చి, సేవకులు అట్ట చేయకండి, మీరు ఎక్కడైనా ప్రార్థనలకు వెళ్తే అట్ట చేయకండి. ప్రభువా ఈ ఆత్మను ఇప్పుడు చేర్చుకో అయ్యా, ఈ ఆత్మకు శాంతి కలిగించయ్యా. ఏడ శాంతి కలుగుతుంది? ఆడు ఎప్పుడు తెచ్చాడు అప్పుడు నరకంలో ఉంటాడు వాడు. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తే, రికమెండ్ చేస్తే ఆ యేసయ్య ఆయన తీసుకొచ్చి నిత్యజీవంలో పెడతాడా? శాంతి చేస్తాడా? కుదరదన్నాడు లోకాసువార్త 16వ అధ్యాయంలో ప్రభు అన్నాడు. ఆడిక్కడికి రాడు, ఈడక్కడికి రాడు. కథం మధ్యలో అగాధం ఉంది, దాటి రావడానికి వీలు లేదమ్మా. ప్రార్థనలు చేస్తే బిషప్పులో లేకపోతే ఇంకెవరో సేవకులు ప్రార్థన చేస్తే ప్రభువా ఈ ఆత్మను ఇప్పుడే చేర్చుకో అయ్యా ప్రార్థనలు చేస్తుంటారు. మోస ప్రార్థనలు, భక్తి కొరకు ప్రార్థనలు. మన్నైనది వెనకటికి మన్నైపోవును, తాను దయచేసిన అప్పుడే పోతుంది. చచ్చినప్పుడే నువ్వు ఇప్పుడు చెప్తే వెనక్కి వచ్చి నువ్వు చెప్పిన కాడికి పోద్దా? నో,
ఇదంతా మోసం. నువ్వు ఆదరణ కూడికలు పెట్టు, సంవత్సరానికి ఒకసారి సమాధిని బాగా కడిగి పెయింట్లు వేసి ఊదిబత్తీలు ముట్టించి దండలు వేసి అక్కడ భోజనం పెట్టి ఆడ కూర్చొని తినిచ్చి ఆడ పడుకొని వస్తే కూడా ఆ ఆత్మ అక్కడ కాలుతూనే ఉంటుంది లోపల. నువ్వు పైన పడుకుంటావు, తింటుంటావు. కనుక ఎప్పుడు పరీక్ష చేసుకోవాలి? మన పిలుపును, మన యొక్క ఏర్పాటు ఎప్పుడు నిశ్చయం చేసుకోవాలి, బతికున్నప్పుడే. పిడారా తర్వాత ఇట్టి క్రియలు చేయవలతే అంటే ఇలా పరీక్షించుకుంటే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అంటే ఏనాడు చేసినటువంటి పొరపాట్లను ఆనాడే సరి చేసుకోవాలి. పడకలకెళ్ళక మునిపే సరి చేసుకోవాలి. లేవగానే కృపను పొందాలి. పడకలకెళ్ళక మునిపే సరి చేసుకోవాలి. ఇట్టి క్రియలు చేసేటోళ్ళైతే, ఇలాంటి అలవాటు కలిగిన వారైతే ఎప్పుడు కూడా తొట్టిల్లరు. తర్వాత అలాగున మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ఇంకెవడు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పాస్టరు, ఏ సేవకుడు, ఏ పెద్ద భార్య, భర్త, ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లే. సావగానే మన ఆత్మ తండ్రి రొమ్మును ఆనుకోవడానికి వెళ్తుందండి. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. ఏ పాస్టర్ లేదు, ఏ బిషప్ లేదు, ఏ సేవకుడు లేదు, ఏ పెద్ద లేదు, చిన్న లేదు. ఇటు క్రియలు చేసేవాళ్ళైతే నీ ఆత్మ వెంటనే దేవుని రాజ్యంలో నేడు నీవు చెప్పండి నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఏం అడ్డం ఉండదు. నో అడల్ట్స్, నో స్పీడ్ బ్రేకర్స్. నిత్య రాజ్యంలో ధైర్యంతుకున్నటువంటి ప్రవేశము మనకుంటుంది. ఇటు నిరీక్షణ మనకుందా? ఇటు సరి చేసుకునేటువంటిది ఉందా? సరి చేసుకుంటే మంచిది. సరి చేసుకునే అలవాటు ఉంటే మంచిది. దాని కొరకే దావీదు అన్నాడు, పాపం చేయకూడనట్లు. అవునా? ఉందా? బైబిల్లో ఉండేది కాదు. పాపం చేయకుండా ఏం చేయాలంటున్నాడు? వాక్యం ఎక్కడ ఉంచాలి? నెత్తి కింద బైబిల్ పెట్టుకొని పండుకుంటే దెయ్యాలు రావు. నెత్తి కింద పెట్టుకొని చూడు, 4 దెయ్యాలు మీద కూర్చుంటాయి. నెత్తి కింద బైబిల్ పెట్టుకొని పండుకొని 4 దెయ్యాలు వచ్చి మీద కూర్చొని కొడుతుంటాయి. అప్పుడు అంటాం మనం, అమ్మా అమ్మ అని అడుగుతుంటే, ఏంది నేను ఎంతగా పిలుస్తుంటే మీరు పలకలేదని మనం అడుగుతాం. తర్వాత దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి. నెత్తి కింద కాదు ఉండాల్సింది, మెడలో సిలువ కాదు, పుస్తబొట్టు మీద సిలువ కాదు ఉండాల్సిందే, ఇంటి మీద కాదు, చర్చి మీద కాదు. ఎక్కడ ఉండాలి వాక్యము? కొలసి 3:16 రాయబడింది, కృపాసహితముగా దేవుని వాక్యం హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. అందుకనే దుష్టుల ఆలోచించక నడవక, అపహాసకులు కూర్చుండక, ధర్మశాస్త్రం నందు అప్పుడప్పుడు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉందా మీ బైబిల్లో? అప్పుడప్పుడు కాదు, బుద్ధి పెట్టినప్పుడు కాదు, ఆదివారం కాదు, కిస్మిస్ పండగ కాదు, ఈస్టర్ పండగ కాదు. అలాంటి వాడు ధన్యుడు. అతడు చేయనిదంతయు అది. ఇది మనకు కావాలి. ఇన్ని బోధలు వింటున్నాం, చదువుతున్నాం, బోధిస్తున్నాం, కానీ ఇరకాటలు పడిపోతున్నాం, జారిపోతున్నాం. కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంగా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా ప్రభు యొక్క ట్రాక్లో నుండి, ప్రభు యొక్క సరళతలో నుండి నన్ను కూడా తప్పించడానికి ఎల్లప్పుడూ మన ఇంటనే తిరుగుతుంటాడు. జాగ్రత్త. మన హృదయం దోషారోపణ చేయబడుతున్నామేమో పరీక్షించుకొని బలలో పాల్గొంటాం. పరీక్షించుకోనకుండా పోతే అపరాధులమైతే దేవుని రాజ్యంలో ఉండలేము, నిత్య జీవమును పొందలేము, నిత్య నాశనంలో ఉంటాం. దేన్ని కోరుకుందాం? మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించడం అంటే తలంచడం కాదు.